గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి రాత్రి 10:21 వరకు, అనంతరం విద్య. పూర్వభద్ర నక్షత్రం రాత్రి 10:09 వరకు, అనంతరం ఉత్తరాభద్ర నక్షత్రం. ధృతి యోగం ఉదయం 9:03 వరకు, అనంతరం శూలయోగం. బాలవకరణం ఉదయం 11:07 వరకు, అనంతరం కౌలవకరణం. శేషవర్జ్యం ఉదయం 6:38 వరకు, తెల్లవారుజామున 5:05 ప్రారంభమై నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:24 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:01 నుండి 3:52 వరకు. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 2:24 నుండి 3:57 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈనాటి విశేషం భాద్రపద మాసంలో ఉత్తరార్థమైనటువంటి కృష్ణపక్షం ప్రారంభం ఈ రోజున. దానితో పాటు పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక పక్షకాల మహాపర్వంగా చెప్పబడేటటువంటి మహాలయ పక్ష ప్రారంభం ఈరోజు. మనకి సంప్రదాయంలో దేవతారాధన ఎంత విశిష్టంగా చెప్పబడుతుందో, పితృదేవతారాధన, పితృస్మరణ, పితృదేవతల నిమిత్తం చేసేటటువంటి కార్యక్రమాలు కూడా అంతే ప్రాధాన్యత చెప్పబడుతుంది. శాస్త్రం చెప్తున్నటువంటి మాట అయితే ప్రతివాడు 3 రకాల రుణాలతో జన్మిస్తాట. ఆ 3 రుణాల్లో పితృ రుణం అనేది చాలా విశిష్టమైనది. ఇంకా మనకి పెద్దలు ఒక మాట చెప్తారు, దేవకార్యం వినా పితృకార్యం విశేషత అని చెప్తారు. దేవతా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కంటే కూడా పితృ కార్యక్రమాల్లో ఇంకా విశేషమైనటువంటి శ్రద్ధగా చేయాలి అని చెప్తారు. పితా దదాతి సత్పుత్రాన్నని మనకి సంతాన వృద్ధి కలగాలి, వంశవృద్ధి కలగాలి అంటే పితృదేవతల యొక్క దివ్యకృప మనకి పరిపూర్ణంగా లభించాలి. అటువంటి పితృదేవతల యొక్క ఆరాధన, వాళ్ళకి సంబంధించినటువంటి 15 రోజుల పర్వం ఈ మహాలయ పక్షం. ఇది నేటి నుండి ప్రారంభమవుతుంది. వారిని ఉద్దేశించి చేసేటటువంటి ఏ కొద్దిపాటి దానమైనా వారి అనుగ్రహాన్ని మనకి అందజేస్తుంది. అదేవిధంగా అర్హత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఈ 15 రోజుల పాటు తర్పణాదులు ఆచరించడం, మహాలయ పక్ష శ్రార్థాలు కూడా ఈ 15 రోజులు చేయవచ్చు. అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు తల్లి లేదా తండ్రి తిథి అయినటువంటి ఆ తిథి వచ్చిన రోజున, ఈ 15 రోజుల్లో ఆ తిథి వస్తుంది కాబట్టి ఆ పుణ్యతిథి రోజున యథాశక్తిగా శ్రార్థాదులు ఆచరించి దానాదులు చేయటం వల్ల వాళ్ళ యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ మహాలయపక్ష విశేషం గురించి భారతంలో ఉన్న ఒక చిన్న కథను గమనిస్తే, అనేక భూరిదానాలు చేసినటువంటి కర్ణుడు స్వర్గానికి చేరుకున్నట్టు. కర్ణుడికి ఆకలేస్తుంది, కానీ ఏదైనా పదార్థాన్ని తిందామని పట్టుకోగానే స్వర్ణమయం అయిపోతుంది, బంగారంగా అయిపోతుంది. దాహం వేస్తుంది, ఆ పిపాస నుండి విముక్తి కోసం ఏదైనా పానీయాన్ని స్వీకరించగానే అది కూడా బంగారుమయంగా అయిపోతుంది. ఏమిటి ఈ పరిస్థితి అని అక్కడ స్వర్గలోకంలో ఉన్నటువంటి ఒక మహానుభావుని అడిగితే ఆయన చెప్పేట, నీవు అనేక దానాలు చేశావు, ఈ దాన ఫలం వల్ల నీకు స్వర్గం లభించింది, కానీ పితృదేవతల యొక్క ఆరాధన ఎప్పుడూ నీవు చేయలేదు, పితృకార్య పరిత్యాగం చేయటం వల్ల నీకు ఈ స్థితి లభించింది అని కర్ణుడికి చెబితే, అప్పుడు కర్ణుడు ప్రేతాధిపతి అయినటువంటి దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించి స్వర్గలోకాధిపతి దగ్గర అనుమతి తీసుకొని 15 రోజుల పాటు ఆయన భూలోకానికి వచ్చి పితృదేవతల నిమిత్తం వాళ్ళ పేరు మీద అనేకమైనటువంటి దానాదులు నిర్వహించి శ్రద్ధగా శ్రార్థాదులు నిర్వర్తించట. ఈ 15 రోజుల తర్వాత కర్ణుడు పరమపదాన్ని చేరుకున్నాడు పితృదేవత కార్యాలను చేయటం వల్ల అని మనకి భారతంలో కనిపిస్తున్నటువంటి కథ ఇది. మనం ఎన్ని దానాలు చేసినా పితృదేవతల యొక్క తృప్తి లేకపోతే మనకు లభించవలసినటువంటి సంపద, ఐశ్వర్యం లభించదని శాస్త్రవచనం కనుక మనం ఎవరం కూడా మన మూలాలు మర్చిపోవడానికి వీల్లేదు. ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి ఈ సంపదలు, ఐశ్వర్యం ఇదంతా భగవద్ అనుగ్రహంతో పాటు పూర్వజన్మ సుకృతంతో పాటు మన పూర్వజులు ఎవరైతే ఉన్నారో ముత్తాత, తాత, తండ్రి వాళ్ళ యొక్క అనుగ్రహంగా మనం భావన చేయాలి. అటువంటి పితృదేవతారాధన ఈ మహాలయాల్లో విశేషంగా అందరూ చేసి పితృదేవతల యొక్క కృపకు పాత్రలవుతారని, అందులో ఈనాడు సోమవారం కనుక శ్మశానవాసి అయినటువంటి శంకరుణ్ణి ఈనాడు భస్మంతో ఆరాధించడం, ఈ పాడ్యమి సోమవారం నాడు భస్మంతో స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల సమస్త ఈతి బాధలు నివృత్తి అవుతాయి. అటువంటి శంకరుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా అందరికీ లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం.
ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ దుస్తుల్ని ధరించినట్లయితే ఆ రోజు సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈ రోజుకి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. వీటితో పాటు మహాలయపక్షం ప్రత్యేకత ఏమిటి, పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అనే ఈ విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. మహాలయపక్షానికే పితృపక్షాలు అని పేరు. ఈ 15 రోజులు పితృదేవతలకి సంబంధించినవి. మహాలయపక్షం రోజుల్లో వారసులు సమర్పించే తర్పణాలు పితృదేవతల ఆకలి దప్పులు తీరుస్తాయి. తర్పణం అంటే సంతృప్తి పరచడం అని అర్థం. సంతృప్తి చెందిన పితృదేవతల ఆశీర్వాదం ఆ వంశానికి సంబంధించిన ఉన్నతికి కారకం అవుతుంది. శ్రద్ధాభక్తులతో ఈ తర్పణ విధిని నిర్వహించాలి. ఈ విధానాన్ని వైదిక పరంగా పాటించడానికి శక్తి లేని వారు ఈ మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున దేవాలయంలో అర్చకులకు కూరగాయలు, పండ్లతో కూడిన స్వయం పాకాన్ని సమర్పించాలి. మహాలయ పక్షం రోజుల్లో ఎలాంటి శుభకార్యాలని నిర్వహించకూడదు. ఈ మహాలయ పక్షాల్లో విరివిగా దాన ధర్మాలు, క్షేత్ర సందర్శనాలు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. మహాలయ పక్షంలో పితృదేవతలు మన నుండి అన్నాదుల్ని ఆకాంక్షిస్తారు. తమ తాపాన్ని, ఆకలిని చల్లార్చుకోవడానికి పితృగణాలు మహాలయ పక్షం కోసం ఎదురు చూస్తారని స్మృతి ధర్మం చెప్తోంది. ఇదే విషయాన్ని స్కాంద పురాణంలోని నాగరఖండం ప్రస్తావించింది. మహాలయ పక్షంలో ఆచరించే పితృతిథులు కుటుంబ శ్రేయస్సుని మరింత కలిగిస్తాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద బహుళ ప్రతిపత్ అంటే పాడ్యమి, సోమవారం, నక్షత్రం పూర్వభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, రవి బుధ కేతువులు సింహంలో, కన్యలో కుజుడు, రాహు చంద్రుడు కుంభంలో, మీనంలో శని ఉన్నారు. తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పరమ ధైర్యంగా ఉంటారు. చేస్తున్న పని పట్ల విశేషమైన అంకిత భావంతో ఉంటారు. తన ఆలోచనకి అనుగుణంగా ఉండేటటువంటి బుద్ధిమంతులతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఏ విధమైన మార్పు ఉండనే కూడదనే స్థిరమైన నిర్ణయానికి వస్తారు. వ్యవసాయదారులు అయినట్లయితే ఏ విత్తనాలు తమకు లాభసాటిగా ఉండబోతాయో తెలుసుకుని ఆ విత్తనాల కోసమని సరైనటువంటి ప్రదేశం కోసం అన్వేషణలో ఉంటారు కూడా. మహాలయ వృక్ష ప్రారంభం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మజలంతో అభిషేకించినట్లయితే వాద వివాదాలు తొలగిపోతాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. రచనలు, ప్రచురణలు, అలాగే ఇతరమైనటువంటి వేదిక మీద మాట్లాడేటువంటి ధోరణి ఉన్నటువంటి వారికి విశేషమైన ఆదాయం లభించే అవకాశం ఉంది. అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలోనూ, అలాగే తమ క్రింది ఉద్యోగులతో మాట్లాడుతుండే సందర్భంలోనూ కలుపుకోలు ధోరణితోనే వ్యవహరిస్తూ తాము పనిచేస్తున్న సంస్థలో మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. మహాలయ పక్షం ప్రారంభం సందర్భంగా వృషభ రాశి వారు
కాశీ విశ్వేశ్వరుని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్యభావం పెరుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరినీ కలుపుగోలు ధోరణితో కలుపుకుని మాత్రమే ప్రయాణిస్తారు. ఉద్యోగంలో ఉండేటటువంటి శ్రమని అందరికీ సమానంగా పంచేటటువంటి కారణంగా ఎవరితోనూ ఏ విధమైనటువంటి వాద వివాదాలు విరోధాలు ఉండే అవకాశం ఉండదు. పై అధికారులు ఎనలేనటువంటి గౌరవ ఆదర అభిమానాలు వీరికి చూపిస్తూ ఉంటారు. అంత మాత్రాన స్వీయ నిర్ణయాన్ని ఏమాత్రము చేయడానికి ఇష్టపడరు. ఆర్థికమైనటువంటి వసతి విశేషంగా ఉన్నప్పటికీ కూడా ఎంత అవసరమో అంతే ఖర్చు చేస్తారు. రుణాన్ని కూడా అంతకు మించి తీసుకోవడానికి ఇష్టాన్ని చూపించరు. మహాలయపక్ష ప్రారంభం సందర్భంగా మిథున రాశి వారు దక్షారామ భీమేశ్వర స్వామివారిని పసుపుతో అర్చించినట్లయితే శుభవార్త శ్రవణం జరుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి వైరాగ్య భావంతో ఉంటారు. అనుకున్న వారి దగ్గర ఏ విధంగానూ ఆర్థికమైనటువంటి రుణాన్ని తీసుకోవడానికి ఇష్టాన్ని చూపించరు. ఎంత అవసరం అయినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి నిందలని భరించవలసి రావచ్చు, లేదా తాత్కాలికమైనటువంటి అవమానాలకి గురవుతామనే భయం కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. అలాంటిది జరిగే అవకాశం ఏమాత్రం ఉండదు. కానీ ఆందోళన మాత్రం నిరంతరం కలిగి ఉంటారు. మహాలయపక్ష ప్రారంభం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామివారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. లో విశేషాన్ని ఎవరికీ తెలియనీయకుండా రహస్యంగా భద్రంగా ఉంచుతూ గంభీరంగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి ఆదాయం ఎక్కడ లభిస్తుందనే విశేషం గురించి విశేషమైనటువంటి ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తూ ఉంటారు. ఉండేటటువంటి బంధువులతో మిత్రులతో వ్యతిరేక భావాన్ని ఏమాత్రము చూపరు. అందరితోనూ అనుకూల భావంతోనే ఉంటారు. మహాలయపక్ష ప్రారంభం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే గ్రహదోషాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిర్వృతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఎవరి మాటని వినే లక్షణమే లేకుండా ఉంటారు. తలబిరుసుతనంతో ఉన్నట్టుగా అనిపిస్తారు కొందరు బంధువులకి మిత్రులకి కూడా. దూరపార ప్రయాణాలని ఏమాత్రము లక్ష్య పెట్టకుండా చేస్తారు. ఆదాయం వస్తుంది అన్నట్లయితే ప్రయాణ కాలంలో వాహనానికి సంబంధించిన స్థితిగతుల్ని అలాగే తమ శారీరక అనారోగ్య విధానాన్ని కొద్దిగా గమనించుకుని ప్రయాణించడం అత్యవసరం. భార్య విషయంలో తాత్కాలికమైనటువంటి మనఃస్పర్ధలే కానీ ఉన్నట్లయితే పెరగకుండా ఉండేలా చూసుకోవడం అవసరం. మహాలయపక్ష ప్రారంభ సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచవిధాలైన పుష్పాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి వ్యాపారానికి విశేషమైన పెట్టుబడి లభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి అడుగుని ఆచి తూచి వేస్తూ ఉంటారు. మాట కూడా తొందరపాటుతనం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అందరినీ కూడా
అనుమానాస్పద దృష్టితో చూసే ఆలోచన ఉంటూ ఉంటుంది. అందరూ చెప్పినప్పటికీ కూడా ఆ లక్షణాన్ని తాత్కాలికంగా మార్చుకోలేకపోతారు. తల్లిదండ్రుల పట్ల కూడా ఆదర అభిమానాలు విశేషంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి మానసికమైనటువంటి తొందరపాటు, అలాగే మాట తొందరపాటు కారణంగా అనవసరమైనటువంటి మాటల్ని మాట్లాడే అవకాశాలు ఉండొచ్చు. వారి హృదయాన్ని గాయపరిచే విధానం కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. మహాలయ పక్ష ప్రారంభం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని శరకు రసంతో అభిషేకించినట్టయితే ఆరోగ్యం తప్పక కుదుటపడుతుంది. ఆర్థికమైన లాభం కూడా సిద్ధిస్తుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గంభీరంగా ఉంటారు. వ్యాపారం పెద్ద లాభ సాటి దిశగా లేకపోయినప్పటికీ కూడా ఏమాత్రము తేలరు. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి కూడా ఆ విషయాన్ని తెలియపరచకుండా మరింత గుంఫనతనాన్ని పాటిస్తూ ఉంటారు. అది మంచిది కూడా. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని తామున్నటువంటి ప్రదేశానికి ఎంతో గౌరవంగా ఆహ్వానిస్తారు. కానీ వారు వచ్చేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబ భారం మొత్తం అంతా కూడా చేసుకోవలసి రావడంతో మరింత శ్రమగా అనిపిస్తూ ఉండొచ్చు. మహాలయ పక్ష ప్రారంభం సందర్భంగా వృశ్చిక రాశి వారి కోటిలింగేశ్వర స్వామి వారిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి వ్యాపారానికి కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. పుట్టింటికి తరచు వెళ్ళేటటువంటి ఆలోచన కలుగుతూ ఉండడం కొద్దిగా కుటుంబంలో అలజడిని సృష్టించే అవకాశం కలిగించవచ్చు. ముఖ్యంగా మానసికమైనటువంటి దృక్పథం చిత్రాతి చిత్రంగా మారుతూ ఉండేటటువంటి కారణంగా కుటుంబంలో ఉండే జనులకి, అలాగే మిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా వేరు విధమైన ఆలోచనలు కలిగేవిగా ఉంటూ ఉండవచ్చు. కొద్ది జాగ్రత్తగా నడవడికని చూసుకోక తప్పదు. చేస్తున్నటువంటి వ్యాపారంలో లాభాలు ఏమాత్రం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగ విషయంలో కూడా వీరి ప్రవర్తన, దృక్పథం, నడవడిక పై అధికారులకి అంత నచ్చే విధంగా కూడా ఉండకపోవచ్చు. మహాలయ పక్ష ప్రారంభం సందర్భంగా నీలకంఠేశ్వర స్వామిని స్వర్ణజలంతో అంటే బంగారు వస్తువులు ముంచిన నీటితో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మధ్యమంగా నడుస్తూ ఉంటుంది. మొత్తానికి వ్యాపారాన్ని మిత్రులు, శ్రేయోభిలాషులు అయినటువంటి వారు పెట్టుబడిని పెట్టి నడిపిస్తూ ఉండేటటువంటి కారణంగా ఆనందంగానే ఉండగలుగుతారు. సంతానం మాత్రం పూర్తి వ్యతిరేక ధోరణితో ఉంటూ తల్లిదండ్రులకి అనుకూలించే పద్ధతిలో లేని కారణంగా చెప్పలేనంత దిగులుంటూ ఉంటుంది. చేస్తూ ఉండేటటువంటి వృత్తిలో పై అధికారుల నుండి వేధింపులు హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి ఆందోళనకి, మానసికమైన అశాంతికి గురయ్యే అవకాశం తాత్కాలికంగా ఉండొచ్చు. మహాలయ పక్ష ప్రారంభం సందర్భంగా మకర రాశి వారు శివునికి రజత జలం అంటే వెండి వస్తువుల్ని ముంచినటువంటి జలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగం విశేషమైన ఆర్థిక లాభంతో అంటే వేతన ఆధిక్యంతో వచ్చే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మరికొంత రుణాన్ని తీసుకుని నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన కుటుంబంలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. అది ఏకాభిప్రాయ సాధనతో ఉండే కుటుంబాల్లో ఏ విధంగానూ నచ్చుబాటు కాకపోతుంది ఇతరులకి. దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలనే ఆలోచన మరొకరికి రావడం కూడా కుటుంబంలో అశాంతికి కారణం కావచ్చును.
విజయ రహస్యం నిజంగా ఆలోచించి చూసినట్లయితే కుటుంబం అంతా ఒకే చోట ఉండడం శ్రేయస్కరమనే విషయం గమనించుకోగలగాలి. మహాలయ పక్ష ప్రారంభం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వరులకి రాగి వస్తువులు ముంచిన జలంతో అభిషేకించినట్లయితే తప్పక అనుకున్నటువంటి స్థలానికి బదిలీ లభిస్తుంది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సుఖంగా ఉద్యోగం సాగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి అభియోగానికి విజయ పథంలో తీర్పు రావడం కోసమని అన్ని పత్రాలని సంపూర్ణంగా సమర్పించగలుగుతారు. ఈ రోజున ఈ రాశివారు పై అధికారులు కూడా ఎంతో సంతృప్తి పడినటువంటి కారణంగా అనుకూలమైనటువంటి తీర్పు మాత్రమే లభించి తీరుతుంది. అయితే ఆర్థికంగా వచ్చేటటువంటి ఆదాయం విశేషంగా ఉన్నా కూడా ఈ ప్రయత్నాల కోసమని ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉండొచ్చు. మహాలయ పక్ష ప్రారంభం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే నూతన సంతాన లాభానికి అవకాశం పితృదేవతల అనుగ్రహం కారణంగా ఉండి తీరుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ ఈశ్వరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి సర్వశః కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈ రోజు నుంచి మహాలయ పక్షాలు పితృపక్షాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా పితృపక్షాల్లో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో బహుళ పక్షాన్ని పితృపక్షం లేదా మహాలయ పక్షం అనే పేరుతో పిలుస్తారు. గతించినటువంటి పితృదేవతల ప్రీతి కోసం తర్పణాలు శ్రాద్ధ కర్మలు నిర్వహించేటటువంటి రోజులు కాబట్టి వీటిని పితృదినాలు అనే పేర్లతో పిలుస్తారు. ఈ మహాలయ పక్షాల సందర్భంగా పితృకార్యం నిర్వహించే వాళ్ళందరూ కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. ఎప్పుడైనా సరే అపరాహ్న సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో మాత్రమే పితృకార్యం నిర్వహించాలి. పితృకార్యం చేసే వాళ్ళని కర్త అంటారు. ఆ కార్యక్రమానికి వచ్చి ఆహారం స్వీకరించే వాళ్ళని భోక్త అంటారు. కర్త భోక్త ఇద్దరూ కూడా పితృకార్యం జరిగిన రోజు రాత్రిపూట భోజనం చేయరాదు. అలాగే పితృకార్యం చేయటానికి ముందు రోజు నీళ్లు వినియోగించరాదు. పితృకార్యం చేసే రోజు ప్రత్యేకంగా ఎక్కడైనా చెరువు నుంచి కానీ బావి నుంచి కానీ నీళ్లు తెచ్చుకొని ఆ రోజు సేకరించినటువంటి నీటిని మాత్రమే వినియోగించాలి. పితృకార్య నిమిత్తమై వంట చేసేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా పసుపు కలిపి ఆ నీటిని వినియోగించాలి. పితృకార్యక్రమం చేసే రోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. పూజ గదిలో గంట మోగించకూడదు. పితృకార్య నిమిత్తమై వంట చేసేవాళ్ళు కుంకుమ బొట్టు ధరించరాదు. కేవలం విభూతి బొట్టు మాత్రమే ధారణ చేయాలి. అలాగే పితృకార్యం చేసే రోజు బంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. బంగారాన్ని దర్శించకూడదు, చూడకూడదు. వెండి ఆభరణాలు ధరిస్తే మంచిది. వెండిని చూస్తే మంచిది. వెండి దర్శనం ఉత్తమ ఫలితాలు కలిగింపజేస్తుంది. ప్రత్యక్ష లవణ దర్శనం పితృకార్యం రోజు చేయరాదు. అంటే విస్తరిలో ఉప్పు వడ్డించరాదు. అలాగే ఆహార పదార్థాలు కూడా ఇంగువ, ఆనపకాయ, వెల్లుల్లి ఇలాంటివేవి కూడా ఆహార పదార్థాలు పితృకార్యంలో వినియోగించరాదు. పితృకార్యం జరిగేటప్పుడు మేనల్లుడి దగ్గరుంటే మంచిదని మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే వరాహం కానీ కోడి కానీ పితృకార్యం సమీపంలోకి రాకూడదు. పితృకార్యక్రమం నిర్వహించేటప్పుడు సాధ్యమైనంత వరకు భగవద్గీతలో ఉన్నటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని వింటే మంచిది. లేదా రుచి అనేటటువంటి ప్రజాపతి రచించిన పితృదేవతా స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మహాలయ పక్షాల సందర్భంగా ఎవరైనా సరే సుమంగళి స్త్రీలు శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఏ తిథి రోజు శరీరాన్ని విడిచిపెట్టినా సరే మహాలయ పక్షాల్లో నవమి రోజు మాత్రమే వాళ్ళకి పితృకార్యాన్ని నిర్వహించాలి. ఏకాదశి రోజు ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి ద్వాదశి రోజు మాత్రమే పితృకార్యం నిర్వహించాలి. ఈ పితృకార్యక్రమం నిర్వహించేటటువంటి రోజుల్లో ఎవరూ కూడా బంధువుల ఇళ్లకు వెళ్ళి భోజనం చేయరాదు.
అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేయరాదు. గుమ్మానికి ఎదురుగా పాదరక్షలు విడిచిపెట్టరాదు. ఈ పితృ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి రోజుల్లో, ఈ మహాలయ పక్షాల్లో, పితృపక్షాల్లో పితృదేవతల పేరిట అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గోసేవ నిమిత్తమై కొంత ధనాన్ని ఇచ్చినా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. మహాలయ పక్షాలు, పితృపక్షాల సందర్భంగా పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు నిర్వహించేవాళ్ళు ఈ ముఖ్యమైన సూచనలు పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించినట్లయితే పితృదోషాలు, పితృశాపాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు మంగళవారం సందర్భంగా అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి మంగళవారం పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.